మోసం 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 అంతా మోసం, అన్యాయం అన్యాయం అంతా అన్యాయం, దారుణం దారుణం అంతా దారుణం, దగా దగా అంతా దగా, దగా కోరు చంద్రబాబు ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా విడదీసి విభజించి ఎవరికి సంబంధం లేకుండా ఉన్న సామరస్యాన్ని దెబ్బతీస్తూ భవిష్యత్తులో వీళ్ళందరూ కలవకుండా, వీళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా, వీళ్ళు అభివృద్ధి చెందకుండా ఆయన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం, ఆయనకున్న ముఖ్యమంత్రి పదవిని తదనంతరం తన కుమారుడిని కట్టబెట్టడం కోసం జరుగుతున్న మోసంలో భాగమే ఈ బీసీల్ని, కాపుల్ని, మిగతా వర్గాలను విడదీయటం. మిత్రులారా గమనించండి, ఎన్నికల ముందు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి గౌరవ పార్లమెంట్లో చట్టం చేయాలి. అలా చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇది దారుణమైన విషయం. మరి అదేవిధంగా 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. దాని గురించి మర్చిపోయి మౌనంగా ఉన్నారు. ఇది అన్యాయం. మరి అదేవిధంగా బీసీలకు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు అదే విద్యా ఉద్యోగాల్లో 34% ఎందుకు సాధ్యపడలేదు? ఇది దొంగ నీతి, కుటిల రాజనీతి, ఇది దుర్మార్గం. మరి అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాలతో సామరస్యంగా సోదరభావంతో ఉన్న బీసీలని ఐసోలేట్ చేయడం కోసం, బీసీలను ఒంటర్లు చేయడం కోసం ఇవన్నీ మర్చిపోయి, బీసీ సాధికారత మర్చిపోయి, బీసీల అభివృద్ధి మర్చిపోయి, బీసీలకు అధికారాన్ని షేర్ చేయడం మర్చిపోయి, బీసీలకు సమధర్మం సమన్యాయం చేయడం మర్చిపోయి, బీసీలను సమాజం నుంచి ఐసోలేట్ చేయడం కోసం బీసీలకు రక్షణ చట్టం తెస్తామంటున్నారు. కావాల్సిందే, బీసీలకు రక్షణ చట్టం కావాల్సిందే. కానీ బీసీలకు రక్షణ చట్టం ఇచ్చే ముందు రాజ్యాధికారం కావాలి, సాధికారత కావాలి, సమధర్మం కావాలి, సమన్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి. ఇవన్నీ చేయకుండా బీసీలకు రక్షణ చట్టం ఉన్న బలంగా ఇస్తామని చెప్పి చట్టాన్ని రూపకల్పన చేయకుండా, చిత్తుప్రతి రెడీ కాకుండా, ముసాయిదా రెడీ కాకుండానే తన అనుకూలమైనటువంటి మీడియాలో లీకులు పంపిస్తున్నారు. ఏమని? బీసీలకు రక్షణ చట్టం వస్తే శిక్షలు పడతాయి, జైలు వస్తాయి, జైలుకి వెళ్తారు, బెయిల్ రాదని. అంటే సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ బీసీలకు వచ్చే రక్షణ చట్టాన్ని మళ్ళా కొంతమంది వ్యక్తులు అడ్డుకునేలా మీరు ప్రయత్నించి, వాళ్ళు అడ్డుకోకపోతే మీరే కోర్టులో రిట్ వేయించి చట్టాన్ని మేము ఇద్దాం అనుకున్నాం, కానీ కోర్టుకి వెళ్ళి వాళ్ళు అడ్డుకున్నారని మళ్ళా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి ఆడే నాటకం, ఆ నాటకంలో బోటకంలో భాగమే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న డ్రామా. చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపులు గుర్తొస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు గుర్తొస్తాయి. మరి వాస్తవంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, మరి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ కాపు సోదరులు అనేవాళ్ళు 100% బీసీ సోదరులు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మరి బీసీ సోదరులుగా ఉన్నటువంటి కాపు సోదరుల్ని బీసీల నుండి వేరు చేసి, వాళ్ళని ఐసోలేట్ చేసి, బీసీలకి వాళ్ళకి వైరాన్ని, అగాధాన్ని సృష్టించి, కాపులకి బీసీలు కాకుండా రిజర్వేషన్ కల్పించకుండా మీరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మీరు పాలకపక్షంగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఆ రిజర్వేషన్లు అడిగితే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన చరిత్ర మీది. మిత్రులారా గమనించండి, మరి నాడు హైకోర్టు జీవో 13 సమర్థిస్తూ, కాపుల రిజర్వేషన్ సమర్థిస్తూ ఉంటే ఆ రిజర్వేషన్ని కాలరాసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రిజర్వేషన్ని 95లో ఆగిపోతే 2014లో సుమారు 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినట్టు, అప్పుడే గజనీలాగా మేలుకొన్నట్టు కాపులకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మేము అధికారంలో రాగానే 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ముట్టదాఖలు చేసి, ఆ హామీ కోసం మరి ఉద్యమం జరుగుతుంటే, ఆ ఉద్యమం చేస్తున్నటువంటి పద్మనాభం గారు కావచ్చు, మిగతా కాపు సోదరులు కావచ్చు, ఆ తులిలో అందరినీ అణచివేసి మరి ఇబ్బందులు పెట్టింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విధంగా
కాపులు బీసీలు కాకుండా, బీసీలకు రాజ్యాధికారం రాకుండా, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరూ ఐక్యం కాకుండా, వీళ్ళకి రాజ్యాధికారం కాకుండా 2 కుటుంబాలు, 2 సామాజిక వర్గాలు, 2 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని వాళ్ళే అనుభవిస్తూ ఈ అధికారం దాఖలాలు కూడా రాకుండా చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 70 సంవత్సరాలు అయింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. కానీ ఇంకా సమాజంలో వివక్ష ఉంది. మరి ఆ వివక్షను పోవటానికే మేము బీసీలకు రక్షణ చట్టం ఇస్తున్నామంటున్నారు. మాకు రక్షణ చట్టం వద్దు, భక్షణ చట్టం వద్దు. మాకు మీకు కనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి పదవిని మీ పార్టీలో ఉన్నటువంటి సమర్థులైనటువంటి బీసీ వ్యక్తులకు ఇవ్వండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అలా కాకుండా మీరు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ మీ తర్వాత మీ కుమారుడికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం కోసం ఈ సమాజాన్ని మతాలుగా, కులాలుగా, వర్గాలుగా విభజించి చీలించి పాలిస్తూ అందరూ ఐక్యం కాకుండా మరి దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి పాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పోయింది. మరి అమలు కాని ఓటకపు, అసత్యపు, దొడ్డిదారిన మరి వాగ్దానాలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా నువ్వు దిగిపోయి సమర్థవంతమైనటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి సమర్థమైనటువంటి బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి ఇవ్వండి. అలా కాకుండా బీసీల్ని, కాపుల్ని, మరి సమాజంలో ఉన్నటువంటి దళితుల్ని మోసం చేస్తూ ఉంటే ఎల్లకాలం మీ ఆటలు సాగవు. మేము పిడికిళ్ళు బిగిస్తాం, ప్రశ్నిస్తాం, ఉద్యమిస్తాం, పోరాడుతాం. మరి మొన్న జరిగినటువంటి తణుకులో జరిగినటువంటి కాపు ఆత్మీయ సమావేశం కావచ్చు, మరి వైజాగ్లో జరిగినటువంటి వంగవీటి మోహన్ గారి వర్ధంతి కావచ్చు, ఈ 2 మీటింగుల ప్రభావం ఎక్కడ కాపులు, బీసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, పేదలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనే ఒక అభద్రతా భయంతో ఇవాళ బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామంటున్నారు. మిత్రులారా గమనించండి, మనం రిజర్వేషన్ల దగ్గర ఆగిపోవద్దు, రిజర్వేషన్ల దగ్గర గొడవలు పడవద్దు. కాపులు బీసీలే, కాపులు బీసీలే, కాపులు బీసీలు వేరు కాదు, మొత్తం బీసీలే. అందుకని సామాజికంగా మనందరం బీసీగా, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా, బెస్ట్ క్యాస్ట్ గా మనందరం కొనసాగుతూ ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం, రాజ్యాధికార పీఠం కోసం పోరాడదామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు పెద్దలు, మేధావులు, ఉద్యమకారులు, సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్.